Hi Andy, welcome back to my channel. Prime numbers Andy. 1 to 100 prime numbers. How many prime numbers are there? 1 to 100. So ఎలా చేయాలి ఏంటి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే 2 ఉంది కదా 2 ని సర్కిల్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అని అంటే 2 మల్టిపుల్స్ ఏవి ఉన్నాయో వాటిని క్రాస్ అవుట్ చేయాలి. సో 4 6 8 10. నెక్స్ట్ 12 22 32 42 52 62 72 82 92. These all are 2 multiples. Again చూడండి 14 also, అలానే 16 also, అలానే 18, అలానే 20. So next 24 34 44 54 64 74 84 94. Again 26 36 46 56 66 76 86 96. 28 38 48 58 68 78 88 98. Again 30 40 50 60 70 80 90 100. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే 2 మల్టిపుల్స్ అంటే ఈవెన్ నెంబర్స్ షుడ్ బి డివిజబుల్ బై 2. 2తో అన్నీ కూడా డివిజబుల్ అవుతాయి, అలానే 2 మల్టిపుల్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఏంటి అని అంటే 3 ఏదైతే ఉంది ఫస్ట్ 3ని సర్కిల్ చేయాలి. అగైన్ 3 మల్టిపుల్స్ ఉంటాయి కదా వాటిని క్రాస్ అవుట్ చేయాలి. అంటే 3 మల్టిపుల్స్ 6, నెక్స్ట్ 9 క్రాస్ అవుట్ చేయాలి. అలానే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ 12 క్రాస్ అవుట్ అయిపోయింది ఆల్రెడీ. 15, నెక్స్ట్ 18 క్రాస్ అవుట్, నెక్స్ట్ 21 క్రాస్ అవుట్ చేయాలి, నెక్స్ట్ 24, నెక్స్ట్ 27, నెక్స్ట్ 30 33. ఓకే, నెక్స్ట్ 36 అయిపోయింది, 39, నెక్స్ట్ 42 అయిపోయింది, 45 క్రాస్ అవుట్, నెక్స్ట్ 48 51 క్రాస్ అవుట్, నెక్స్ట్ 54 57 క్రాస్ అవుట్ చేయాలి, 60 63 66 69. ఓకే, నెక్స్ట్ 72 75 78 81 84 87 90. నెక్స్ట్ 93 96 99. ఇవన్నీ కూడా 6 అంటే 3 యొక్క మల్టిపుల్స్. ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే 5ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ 5తో అంటే 5 మల్టిపుల్స్ ఏవి ఉన్నాయో సో అవన్నిటిని కూడా క్రాస్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 5తో మల్టిపుల్స్ ఉన్నాయని 10 15 20 25 30 35 40 45 50 55 65 70 75 85 95. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటి అని అంటే 2తో మల్టిపుల్స్ అన్నీ క్రాస్ అవుట్ చేసాం. 2ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ 2తో మల్టిపుల్స్ అంటే 2తో డివిజబుల్ అవుతాయి కదా, అంటే 2 మల్టిపుల్స్ వస్తాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని అంటే వాటన్నిటిని క్రాస్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ 3 మల్టిపుల్స్ అన్నిటిని క్రాస్ అవుట్ చేయాలి. అలానే 5, సో 5 మల్టిపుల్స్ అన్నిటిని కూడా అంటే 5తో డివిజబుల్ అవ్వచ్చు లేదా 5 మల్టిపుల్స్ అయినా కావచ్చు. సో వాటన్నిటిని కూడా క్రాస్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 7ని సర్కిల్ చేయాలి. సర్కిల్ చేసి నెక్స్ట్ ఏంటి 7 మల్టిపుల్స్ తీసుకోవాలి. 14 ఆల్రెడీ కంప్లీటెడ్, నెక్స్ట్ 21 కంప్లీటెడ్, నెక్స్ట్ 28 కంప్లీటెడ్, నెక్స్ట్ 35 కంప్లీటెడ్, నెక్స్ట్ 42 కంప్లీటెడ్, 49 క్రాస్ అవుట్. అగైన్ 56 కంప్లీటెడ్, 63 కంప్లీటెడ్, 70 కంప్లీటెడ్, 77, నెక్స్ట్ 84 కంప్లీటెడ్, 91, నెక్స్ట్ 98. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేసాము 7ని సర్కిల్ చేసి 7 యొక్క మల్టిపుల్స్ అన్నిటిని కూడా క్రాస్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకా మిగతా ఉన్న వాటన్నిటిని కూడా ఫస్ట్ ఈ 1 అనేది ఏంటంటే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. మిగతా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి 11 ఉంది కదా దీన్ని సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ఏవైతే మిగిలిపోయినవి ఉన్నాయో వాటన్నిటిని సర్కిల్ చేసుకోవాలి. 29, నెక్స్ట్ 31 37 41 47 53 43, నెక్స్ట్ 59 61 67 71 73 79 83 89 97. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ 1 to 10లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 1 2 3 4 ఎన్ని సర్కిల్స్ చేసి ఉన్నాయి 1 2 3 4. సో ఎన్ని ఉన్నాయి 4. నెక్స్ట్ ఇక్కడ 11 to
20కి మధ్యలో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఇక్కడ కూడా 4 ఉన్నాయి. అలానే 21 to 30కి మధ్యలో ఎన్ని ఉన్నాయి 1 2 2. నెక్స్ట్ 31కి 40కి మధ్యలో 1 2. సో ఇక్కడ కూడా 2 ఉన్నాయి. నెక్స్ట్ 41కి 50కి మధ్యలో ఎన్ని ఉన్నాయి 1 2 3. నెక్స్ట్ 51 to 60కి ఎన్ని ఉన్నాయి 1 2. నెక్స్ట్ 61 to 70కి ఎన్ని ఉన్నాయి 1 2. నెక్స్ట్ 71 to 80 1 2 3. నెక్స్ట్ 81 to 90 1 2. నెక్స్ట్ 91 to 100 ఎన్ని ఉన్నాయి సర్కిల్ ఒక్కటే ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే చూడండి కోడ్ డీకోడింగ్ తెలుసు కదా. సో మనకి ఏంటి అని అంటే ఇక్కడ చూడండి A 1 B 2 C 3 D 4 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది 4 ఇక్కడ ఎంత ఉంది కోడ్ D. నెక్స్ట్ 4 D 2 అంటే B 2 అంటే B 3 అంటే C నెక్స్ట్ B నెక్స్ట్ B నెక్స్ట్ C నెక్స్ట్ B నెక్స్ట్ A. ఓకే. సో వాట్ ఈస్ ద కోడ్ ప్రైమ్ నెంబర్స్ కోడ్ DD BBC BBC BA. సో ఇవన్నీ మనకి టోటల్ చేస్తే ఎన్ని వస్తాయి అని అంటే 25 వస్తాయి. సో ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అని అంటే 25. సో వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ DD BBC BBC BA. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ కోడ్. సో టోటల్గా మనకి ఎన్ని ఉంటాయి అని అంటే 25 ఉంటాయి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.